అండి అందరికీ నమస్తే. ఒక వనిత, మరి ఈ వనితకి మరి ఎన్ని తెలుసో ఈ ముస్లిమ్స్ గురించి, ముస్లిమ్స్ సాంప్రదాయాల గురించి ఎన్ని తెలుసో నాకైతే తెలియదు. కానీ ఆమె పిల్లలకి కానీ ఆమె మొగుడికి కానీ ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసి పెట్టిందేమో నాకైతే తెలియదు. కానీ బయట ఈ 10 రూపాయలకి బన్ అమ్ముకునే వాడి మీద మాట్లాడటానికి ఛానల్స్కి వచ్చేసింది. ఈమె కూర్చొని ఏం చెప్తుందంటే, ఆ ఇంటర్వ్యూ చేసే అతనితో ఈ బన్లో క్రీమ్ రాసి ఊసిస్తాడంట. అసలు ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఈమె ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది ఇది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అంటే సపోజ్ ఎవరన్నా ఆరోగ్యం బాగోలేదని, లేకపోతే ఏదన్నా నీళ్లు దమ్ చేసి ఇవ్వమని చెప్పి మసీదుల దగ్గర బయట ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, వేరే వేరే కులస్తులు అందరు నించొని ఉంటారు. దాంట్లో మసీదులో నుంచి నమాజ్ చదువుకొని వచ్చే పెద్దవాళ్ళు ఎవరైనా సరే, అంటే వాళ్ళకి దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు కొన్ని ఆయతులు చదివి వాళ్ళు తీసుకొచ్చుకున్న నీళ్ళని దమ్ చేసి ఇస్తారు. అంటే దమ్ చేసి ఇవ్వటం అంటే వాళ్ళు చదివిన ఆయతులని ఆ శ్వాస ద్వారా దాంట్లో ఊదుతారు. వాళ్ళు చదివిన ఆ ఆయతులు, ఆ నోటి నుంచి పలికిన ఆయతులు, ఆ వాటి ప్రభావం ఆ నీళ్ల ద్వారా వాళ్ళకి మంచి కలిగి వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో ఆ జ్వరము లేకపోతే వేరే వేరే సమస్యలు ఉన్నాయి అవి తగ్గిపోవాలని చెప్పి దమ్ చేసి ఇస్తారు. అట్లాంటివి చూసి దాంట్లో వస్తారు దీంట్లో వస్తారు అని అనుకుంటుందనేది నేను అనుకుంటున్నా. లేకపోతే తినే వాటి మీద ఊసి ఇవ్వటం ఏందండి? అసలు ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లా. చాలా దరిద్రంగా దారుణంగా మాట్లాడుతుంది. ఇట్లా మాట్లాడే వాళ్ళకి కరెక్ట్గా ఆడవాళ్లే సమాధానం చెప్పాలి. మగవాళ్ళు చెబితే మళ్ళీ దీన్ని వేరే రకంగా తీసుకెళ్తారు. ఇట్లాంటి వాళ్ళ మీద ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడాలి. అందులో ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇది చాలా అపార్థాలకు దారితీసే విధంగా ఉంటుంది. దమ్ చేసి ఇవ్వటానికిను తినే వాటిలో ఊసిస్తారు అనే దానికి ఎంత తేడా ఉందండి. కుల మతాలకు అతీతంగా మసీదుల దగ్గర నించొని ఉంటారు. ఆ పెద్దవాళ్ళ కోసం, వాళ్ళు చదివే ఆయతుల కోసం, వాళ్ళు చేసి దమ్ చేసి ఇచ్చే ఆ నీళ్ల కోసం ఎంతో మంది బయట నించొని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు అసలు ఒక కులంతో సంబంధం లేకుండా బయట నించొని ఉంటారు. మరి అట్లాంటి ప్రక్రియని తీసుకొచ్చి ఈ బన్ను దాంట్లో కలిపి, అది కూడా అవాస్తవమైన మాటలు కలిపి విష ప్రచారం చేయటం చాలా తప్పు. ఇది చాలా తప్పుడు మాటలు ఇవి. ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఛానల్స్లో కూర్చోబెట్టి వీటిని ప్రమోట్ చేయటం కూడా తప్పుడు చేసే పనులు, తప్పుడు పనులే ఇవన్నీ కూడా. అట్లాంటి తప్పుడు పనులు మంచి కోరుకొని ప్రజల మంచి కోసం చేసే ఏ ఛానల్ అయినా కూడా చేయకూడదని చెప్పి నా మనవి. మీలాంటి వాళ్ళ వలన మంచి చేసే వాళ్ళకు కూడా